హాయ్ అందరికి ఈ రోజు మనం తెలంగాణ స్పెషల్ మేక తలకాయ కూర చేసుకుందాం. పల్లెటూరు స్టైల్లో కారం మసాలా బాగా పట్టి నోరూరించే రుచితో ఈ కూర ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరి ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెడదాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఎక్కువగా నూనె వేసుకోవాలి. తలకాయ కూరకు నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే మసాలా బాగా పట్టి చివర్లో కూడా బాగా టేస్టీగా వస్తుంది. నూనె బాగా వేడయ్యాక అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ స్టెప్ అస్సలు తొందరపడొద్దు. అల్లం బాగా వేగితేనే తలకాయ కూరకు మంచి రుచి వస్తుంది. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ చిన్న టిప్ వల్ల కూరకు మంచి రంగు వస్తుంది. ఇంతలో తలకాయ ముక్కలను బాగా శుభ్రంగా కడిగి సిద్ధంగా పెట్టుకోవాలి. తలకాయ కూరలో రుచి ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యం. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఈ తలకాయ ముక్కలను గిన్నెలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు అసలు రుచి మొదలవుతుంది. అల్లం పసుపు తలకాయ ముక్కలకు బాగా పట్టేలా 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా చేస్తే మసాలా ప్రతి ముక్కలోకి బాగా దిగుతుంది. కూర కూడా అద్భుతంగా వస్తుంది. ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది మన తెలంగాణ స్టైల్ సీక్రెట్. తలకాయ ముక్కలను నూనెలో బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ సమానంగా వేగుతాయి. ముక్కలు బాగా వేగిన తర్వాత నూనెలో మంచి రంగు వచ్చే వరకు ఓపిక్గా వేయించుకోవాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసిన వెంటనే ఎక్కువ మంట మీద పెట్టకండి. కారం పచ్చి వాసన పోయే వరకు ముక్కలతో పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ కూరకి కారం ఎంత బాగా పడితే అంత రుచి అద్దిరిపోతుంది. మీ ఇంట్లో తలకాయ కూర చేసేటప్పుడు కాస్త ఎక్కువ కారం నాలానే వేస్తారా లేదా కొంచెం తక్కువగా వేసుకుంటారా? నాకు కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ తలకాయ కూర అంటే ఇష్టం? అసలు దీని పులుసు వేరే లెవెల్లో ఉంటుంది కదా. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటుంటే ఆ రుచే వేరే అసలు. ఇలా ముక్కలకి మంచిగా కారం పట్టిన తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి ముక్కలు మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. తలకాయ ముక్కలు బాగా ఉడికితేనే కూరకు అసలైన టేస్ట్ వస్తుంది. ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత కూర మంచి చిక్కదనానికి వస్తుంది. ఆ తర్వాత చివర్లో గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, గరం మసాలా వేసిన వెంటనే వచ్చే గుమగుమల వాసన ఇల్లంతా నిండిపోతుంది. అప్పటికే తలకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ. ఇంకా చివర్లో మీలో ఎంతమంది తలకాయ కూర వండినప్పుడు తలకాయలో వచ్చే బ్రెయిన్ పార్ట్ కూడా వండుకొని తింటారు? ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా అసలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారన్నా తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్కి ఇది బాగా నచ్చుతుంది. మేమైతే మా సైడ్లో తలకాయ కూరను ఇలానే చేసుకుంటాం. మీ సైడ్లో కూడా ఇలానే చేస్తారా లేదా నాకు కమెంట్లో చెప్పండి.